సో హలో కాక అందరికీ నమస్తే. అందరు ఎట్లుండ్రు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ ఆర్కేపల్లి మాధవ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ గొర్రెల వీడియో అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే గొర్రెలు కాలుకుంటడం చాలా మోతాదులో తగ్గిపోయింది. ఎందుకంటే మనం గొర్రెలని నడిపించే విధానం అన్నమాట. వాటికి పెట్టే మేత విధానం కాదు, మందుల విధానం కాదు. ఇప్పుడు మందుల విధానం ఎక్కువ అంటే మందులే, అది కూడా రైటే. మందుల గురించి తీసిపాటు వేయవద్దు. సో ఏంటంటే నేను చెప్పొచ్చేది, ఇప్పుడు గొర్రెలు ఇట్లా తడి భూముల్లో కాకుండా ఇట్లా వర్షం పడనప్పుడు ఇట్లా గడ్డలాగా ఉన్న దాని మీద తిప్పితే కాలు అనేది కొంచెం ఎండు వాతావరణంలో తిరిగి వచ్చేసి తక్కువగా కుంటే అవకాశం ఉంటుంది అన్నమాట. కుంటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఎక్కువ ఇట్లాంటి తడి భూములలో తిరగకుండా ఇట్లాంటి ఆరిన భూములలో తిరగాలి. ఇంకా వాతావరణం కూడా ఇంకా చేంజ్ కాలేదు, ఇంకా అట్లే ఉంది, వెదర్ అనేది అట్లే ఉంది. సో ఇక్కడ వచ్చేసి గోడ ఉందన్నమాట, ఊరెంబట, ఊరికి దగ్గరలో ఉంది. మనం గొర్రెలకు పెట్టే తిండి, గొర్రె తిరిగే నేల ఇంపార్టెంట్ అన్నమాట. మనం గొర్రెలని ఎట్లా ఇప్పుడు ఎలాంటి జాగలో తిప్పితే కాలుకుంటుడు తక్కువ అవుతుంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ గొర్రెలు ఇంకా చాలా కుంటేటివి కొంతవరకు తగ్గినాయి, మొత్తానికి తగ్గలేదు, సగంలో తక్కువనే తగ్గినాయి. రూపాయలు చారణ భాగం తగ్గినాయి అన్నమాట. ఈ తగ్గిపోయిన పావుల భాగం కూడా ఎట్లా అవుతుంది అంటే, ఒక్క నైటు వర్షం కురిసిందంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఎందుకంటే కాళ్ళు తడిసిపోతాయి కదా, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఈ పావులా కూడా సంతోషంగా నా గొర్రె మంచిగా అయింది అనే సంతోషాన్ని ఎక్కువసేపు ఉండనియదన్నమాట వర్షం కురిస్తే. ఎందుకంటే వాటికి మళ్ళీ రవ్వలు తొక్కేసి మళ్ళీ అది ఏమవుతుందంటే లోపల చిన్న చిన్న రవ్వలు పోయేసి తగిలి మొత్తం కట్టుకుంటున్న చర్మాన్ని మళ్ళా విడుదల చేస్తాయి అన్నమాట. ఇట్లా గలీజ్ అయిపోతుంది లోపల మొత్తం ఇట్లా. సో మొత్తం అట్లా గలీజ్గా అయిపోయి వచ్చేసి మొత్తం మళ్ళా మొదటికి వస్తుంది. సో మనం గొర్రెల్ని ఎట్లాంటి నెలలా తిప్పాలి ఇసోంటప్పుడు అంటే, మనం నీటి ద్వారా ఎక్కడైతుందంటే నీళ్ళల్లో దాటియొద్దు. ఎంత పరిస్థితి వచ్చినా కానీ నీళ్ళల్లో దాటియొద్దు. ఇంకొకటి వచ్చేసి మేత ఉంటే కానీ మేత ఉన్నకెళ్ళే పెట్టుకో, లేకపోతేనంటే ఎట్లా కష్టపడైనా నీళ్ళల్లో తడవకుండా కాలు అవతలకి వేసుకొని పోవాలన్నమాట. అవతలకి వేసుకొని పోతే ఏమవుతుందంటే గొర్రె కాలు తడవకుండా ఉంటుంది కదా, అది వచ్చేసి తొందరగా నయమవుతుంది అన్నమాట. గాయం తొందరగా రికవర్ అయ్యి మంచిగా నడుస్తుంది అన్నమాట గొర్రె. అందుకు వచ్చేసి మేము ఇట్లా కొంతవరకు చేసినంతవరకు వీలైనంత వరకు చేసినాం. వచ్చిన కాడికి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటనేది ఇంకా 2 నెలల కష్టం ఉంది మాకు. సో ఈ 2 నెలల మాత్రం ఎన్ని గొర్రెలు పోతాయో మాకు కూడా తెలియదు అన్నమాట. పోయేటంత వరకు పోతాయి, దొరికింది ఉన్నాయి, మా అయిపోయింది, భగవంతుడికి వదిలేస్తాం. ఏది అదృష్టం ఉంటే అది ఫ్రెండ్స్ మనకు. సో ఇక్కడ వచ్చేసి గొర్రెకి ఎక్కువ కుంటేది వీడియోస్లలో కనిపించిందో లేదో, ఇప్పుడు రికవరీ కొంచెం మామూలు అయిందనమాట. పూర్తిగా రికవరీ కావాలంటే ఇంకా 10 రోజులు టైం పడుతుంది. సో ఇది వచ్చేసి మా గొర్రెలది వీలైనంత వరకు నేను ట్రై చేసిన, సక్సెస్ అయింది. కాకపోతే మొత్తం తగ్గిందంటే అప్పుడు సంతోషంగా ఉంటుంది. అప్పుడు నాకు గొర్రెలు కూడా మంచిగా తిరుగుతాయి. ఎందుకంటే నాయి కాకపోయినా నా దానిలాగా చూసుకుంటా అనమాట. ఎందుకంటే అవి నోరు లేని జీవాలు కదా, గడ్డి తినే జీవాలు అవి. మనం చేస్తే దాంట్లో సంతోషమే వేరప్ప. మనము తినకపోయినా నోరు లేని జీవానికి పెడితే మాకు సంతోషం. పక్కల 10 మందికి అన్నం పెట్టినంత సంతోషం ఫ్రెండ్స్. ఇక్కడ గొర్రెల దగ్గర ఉండి దాంట్లో కడుపు నిండా మేపి దాంట్లో బాగోగులు చూసుకుంటే 10 మందికి 100 మందికి ఫుడ్ పెట్టినంత సంతోషం వస్తుంది అనమాట. ఎవరికైనా గొర్రెలు కాసే ప్రతి ఒక్కరికి అడగండి, ఎంత సంతోషం ఉంటుందో అడిగి తెలుసుకోండి. సో బెస్ట్ అంటే బెస్ట్ గొర్రెల పెంపకమే బెస్ట్. 100 గొర్రెలు ఉంటే ఒక బ్యాంక్ ఉన్నంత బెస్ట్. ఇట్లా చెప్పురి, చెప్పినా కదా ఇప్పుడు నేను. అంత కష్టం ఈ 100 గొర్రెలే ఉన్నాయనే కష్టం ఈజీ ఎంత చెప్తారంటే, ఆ గొర్రెలే ఇంకా అంత కష్టం ఉంటుంది. 100 గొర్రెలకి 100కి పైన కష్టం ఉంటుంది. ఆ కష్టం పడ్డవాడికి తెలుస్తుంది గొర్రెలు పడ తిరిగి. జీవితగానికి 2 లక్షలు కావాలి,
పొరపాటున ఏదైనా అయినా కానీ వాని మొత్తం ఖర్చులు తీసేను సంవత్సరానికి మొత్తం కానీ ఖర్చు ఎంత అవుతుందో వాని చెప్పులు బట్టలు ఫుడ్ బెడ్ మొత్తం మా అబ్బాయినే భారం మొత్తం తీసాను మిగిలితే ఏముంది. నీ 100 గొర్రెలు ఉన్నాయి బాబు, నీ కాడ బ్యాంకు ఉన్నంత విలువ ఏడుంది, బ్యాంకు విలువ జీతగాలకు పెట్టేది అయిపోతుంది, వాటికి మందులకే సగం అయిపోతుంది, వాటి బాగోకులు చూసుకోవడానికే సగం అయిపోతుంది. మాకు వచ్చేది ఏంది సంతోషమే. ఒకరి పెంచాలి, వాటిని చూసుకోవాలి, పెంచుకోవాలి, సంతోషపడాలి. కానీ మేము కష్టపడి పెరిగేదైతే తక్కువ, చాలా తక్కువ. సో సంవత్సరంలో 5 లక్షల ఆదాయం వస్తుంది గొర్రెల, 5 లక్షలు ఇంకా లోపటినే వస్తుంది. వాటికి ఖర్చు ఎంత అవుతుంది? 2 లక్షలు జీతగానికి ఫ్రెండ్స్, 2 లక్షలు. ఇప్పుడు ఇంకా పెరిగింది కూడా. తెలుసుకోండి ఎవరినైనా, పక్కన ప్రతి ఒక్క ఊర్లో మహబూబ్నగర్ జీవాలు పక్కా తిరుగుతూనే ఉంటాయి. మహబూబ్నగర్ గొర్రెలు తెలుసుకోండి, జీతం ఎంత ఉంది, మీకు ఏదేది ఫుడ్ బెడ్ మొత్తం తెలుసుకోండి, చూడండి. జీతగానికి డబ్బులు ఇచ్చి వానికి జ్వరం వస్తే చూపించుకొని అన్ని బట్టలు చెప్పులు అన్నీ చూపించి పెట్టుకొని తర్వాత వీటికి వచ్చిన రోగాన్ని చూపించుకొని వాటికి మంచి చెడులు చూసుకొని అన్నీ అయిపోగొట్టుకొని నానా సంకలు నాకి మిగిలింది మేము తినాలి. రూపాయినో పావు అంత ఆదాయం వస్తుందనే మాటనే కానీ అంత ఆదాయంలో అంత దినం ఎంతో కొంత, ఆ కొంతలో కూడా కొంతనే మళ్ళా వస్తుంది, మళ్ళా పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్మెంటే ఎక్కువ, ఆదాయం ఏడు ఉంటుంది ఇక్కడ. కానీ చెప్తున్నా ఫ్రెండ్స్, గుర్రెలు ఉన్నాయి సంతోషపడు, వీజీ నువ్వేంది కష్టపడేది హరాం బతుకుతావు అనే మాటలు మాత్రం సో దయచేసి వీలైనంత వరకు మానేయండి, వీలైనంత వరకు మానేయండి. ఎందుకంటే చాలామంది నేను విన్నా, నీకు 100 గొర్రెలు ఉన్నాయి హాయిగా బతుకుతున్నావు అని, కానీ రాంగ్ అది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నా సంతోషాన్ని నేను పంచుకున్నా. వీడియో అయితే ఇంతవరకే, 2-3 వీడియోస్ తీసిన చాలు. సో వీడియో వచ్చేసి ఇంతే. గొర్రెల కష్టం అయితే చాలా ఉంటుంది, ఇంకా కష్టాన్ని చెప్పలేను, ఎందుకంటే వేరే గొర్రెలు నావి కూడా కాదు. సో మీరు వచ్చేసి చూసుకుంటే ఊరంచిన అనమాట, ఒక వీడియో ఫుల్ వీడియో చేసిన అనమాట, కట్ చేయకుండా ఫస్ట్ షార్ట్ తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే గొర్రెలను మాత్రం తక్కువ చేయకండి. వేరే ఊర్లో పోతే కొడుతున్నారు, గొడవలు అవుతున్నాయి, ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే వానాకాలం తిండి కూడా దొరకదు. వీలైతే ఒక ఫోటో కూడా వాట్సాప్లో వైరల్ అయింది, ఆ ఫోటో చూడండి. ఎవరి దగ్గరికి వస్తే గొర్రెలని మాత్రం కొట్టకండి ఫ్రెండ్స్. వీలైతే మీరు వర్షాకాలంలో సహాయం చేయండి, మీ మేలు మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుంచుకుంటాడు. సంవత్సరం కాదు, బతికిన రోజులు గుర్తుంచుకుంటారు. వర్షం పడ్డప్పుడు ఫుడ్ పెట్టండి, మీరు ఫుడ్ పెట్టండి, బెడ్ ఇవ్వద్దు, మీ ఆస్తులు ఏమి ఇవ్వద్దు. వర్షం పడ్డప్పుడు ఎంతమంది చూస్తున్నారో అంతమంది కనిపించినప్పుడు మా గొర్రెలోడు కాదు మన యాదవ్ వచ్చిండని కొద్దిగా ఆయనకి కడుపు నింపండి, జీవితాంతం గుర్తుంచుకుంటాడు. సో కానీ శత్రువులాగా చూడొద్దు. సో వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నా. చిన్న స్మైల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, స్మైల్ ఇవ్వండి.